ఓం శ్రీమాత్రి నమః. ఓం నమశివాయ. కుంభరాశి వారికి నమస్కారం. కుంభరాశి వారు ఒక క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది పూర్తి ఏకాగ్రతతో వినండి. ప్రతి ఒక్కరూ బాగుండాలి, నలుగురికి మంచి జరగాలి అని నిరంతరం తప్పించే విశాల హృదయం, అపారమైన దూరదృష్టి ఉన్నవారు మీరు. సమాజం కోసం, ఇతరుల కోసం తాపత్రయపడే మీ జీవితంలో ఇన్నాళ్లు మిమ్మల్ని వేధించిన చీకటి రోజులు ముగిసే సమయం రాబోయే ఈ 5 రోజుల్లో రాబోతుంది. మీ తలరాతను పూర్తిగా తిరగరాసి ఒక పవిత్రమైన అరుదైన విధి వ్యూహం ఈ రోజే ఆరంభమైందని గ్రహించండి. ఇన్నాళ్ళు మీరు చూపించిన మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతకానితనంలో జమకట్టి నవ్వుకుంటూ కాలం గడిపింది. వీళ్ళకి ఎంత చేసినా పిచ్చి పనులు చేస్తారు. నలుగురి కోసం తాపత్రయపడేవారు మీరు. కానీ చులకనగా చూసిన వారు ఎందరో ఉన్నారు మిమ్మల్ని. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక విజేతగా ఉన్నత స్థానంలో నిలబెట్టబోతున్నాడు. మీ ఆలోచనలను, ఐడియాలను దోచుకొని మీపైనే పెత్తనం చెలాయించిన నకిలీ మనుషులకు మాటలతో జవాబు అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే రాబోయే 5 రోజుల్లో మీరు సాధించబోయే అపారమైన విజయం, ఐశ్వర్యమే వారి నోళ్లు మూయించబోతుందని దానిని నమ్మండి. ఇన్నాళ్లు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసిన శనిదేవుని యొక్క కఠినమైన పరీక్షా సమయం ఇక ముగిసింది. మీ జాతకంలో శని భగవానుడు తన కర్మల భారాన్ని తొలగించి మీకు రాజయోగాన్ని ప్రసాదించడానికి రంగంలోకి దిగాడు. మీ మనసులో వంకలేని నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో మీరు ఎన్నో వెన్నుపోట్లను పొడుచుకున్నారు. కానీ మీ నిశ్శబ్దానికి, మీరు కార్చిన ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుంచి న్యాయం జరిగే శుభ సమయం ఆసన్నమైంది. అసలు కుంభరాశికి అధిపతి, న్యాయాధికారి, కర్మ ఫలదాత అయిన సాక్షాత్తు శని భగవానుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం. మీ రక్తంలోని అపారమైన తెలివితేటలు, సృజనాత్మకత మరియు నలుగురికి సహాయం చేసే గొప్ప సంస్కారం అమరి ఉంటాయి. కానీ విచిత్రం ఏమిటంటే మీకున్న ఆ విశాల హృదయమే, బయటి ప్రపంచంపై మీకున్న అమితమైన ప్రేమే మిమ్మల్ని నిలువున ముంచింది. ఇతరుల జీవితాలను చక్కదిద్దడానికి మీరు పడ్డ తాపత్రయమే మీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మూలమైంది. మీరు చేసిన మొదటి అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి బయటి వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. పరాయి వ్యక్తుల అవసరాల కోసం మీ సొంత రక్త సంబంధికులను, అలాగే ఇంట్లోని వారిని పక్కన పెట్టి మరీ సహాయం చేశారు. అలాంటి బయటి మనుషులే అవసరం తీరాక మిమ్మల్ని కనీసం గుర్తించకుండా విసిరేసినట్లుగా చేశారు. అలాగే మీరు చేసిన రెండవ అతిపెద్ద పొరపాటు ప్రతి విజయానికి లాజిక్ వెతుకుతూ బంధాలలో ఉన్న ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వాటిని పక్కన పెట్టడం. ప్రతిదానికి ప్రాక్టికల్ గా ఆలోచించడం వల్ల సొంత ఇంట్లోనే మనుషులకు దూరమై ఒంటరి వారుగా మిగిలిపోయారు. ఇక మీరు చేసిన మూడవ అతిపెద్ద పొరపాటు మీ వద్ద ఉన్న అద్భుతమైన బిజినెస్ ఐడియాలను, ప్లాన్లను ఇతరులకు ముందే లీక్ చేయడం. మీ ఆలోచనలను ఉచితంగా 10 మందికి చెప్పడం వల్ల వారు ఆ ఐడియాలను కాపీ కొట్టి లాభపడుతున్నారు. మీరు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి మీ తెలివితేటలకు తగిన ఫలితం దక్కక తీవ్రమైన నిరాశలో మునిగిపోయారు. కుంభరాశి వారు చేసిన మరొక పెద్ద తప్పు నాకు అన్ని తెలుసు, నేనేం చేసినా కరెక్టే అనే అంతర్గత పట్టుదల. ఎవరైనా మంచి సలహా చెప్పినా మీకున్న ఆత్మవిశ్వాసంతో పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతిన్న రోజులు చాలానే ఉన్నాయి. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా కనిపిస్తూనే లోపల మాత్రం నా బాధను అర్థం చేసుకునే వారే లేరని ఏడ్చారు. అర్ధరాత్రులు నిద్రపోకుండా మీ మెదడులో ఆలోచనలు వేడెక్కిపోతుంటే నిద్రలేమితో నలిగిపోయిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. మీ ఈ ఒంటరితనాన్ని, మీ ఓర్పును ఆసరాగా చేసుకొని ఈ లోకం మిమ్మల్ని మరింత అణిచివేయడానికి చూసింది. ఒకసారి నిజాయితీగా మీ గుండెపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కుంభరాశి వారు, మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం 20%. మిగతా 80% మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. మీ పరిమితికి మించిన బయటి ప్రేమ, ఆలోచించకుండా చేసిన త్యాగాలు, లీక్ చేసిన ఐడియాలు ఈ స్థితికి తెచ్చాయి. చేదుగా ఉన్న ఈ అసలైన సత్యాన్ని మీరు ఒప్పుకున్న క్షణమే మీ విజయం వైపు మొదటి అడుగు పడుతుంది. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేసి జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా అడుగులు వేయండి. శనిదేవుడు ఎప్పుడు నిస్వార్థులకు అన్యాయం చేయడు. ఎన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించిన ఆ శనిదేవుడే ఇప్పుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. మీ ఐడియాలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం నేర్చుకోండి. అసలు ఆర్థికంగా మీరు అనుభవించిన ఆ దయనీయమైన మానసిక వేదనను ఒకసారి తలుచుకొని చూడండి. అపారమైన తెలివితేటలు, ప్లానింగ్ ఉన్నప్పటికీ మీ చేతిలో రూపాయి నిలవక తీవ్రమైన మానసిక నరకం చూశారు. ఎంత సంపాదించినా ఆ డబ్బు అంతా ఇతరుల అప్పులు తీర్చడానికో లేదా కుటుంబ ఖర్చులకో ఏదో ఒక విధంగా కొట్టుకుపోవడం మిమ్మల్ని ఎంతగానో వేధించింది. మీ వల్ల లబ్ధి పొందిన నకిలీ
ఆత్మీయులే మీకు ₹1 అవసరం రాగానే ముఖం చాటేసి డ్రామాలు ఆడుతున్నారు. నాకున్న తెలివితేటలకు నేను ఎప్పుడో కోటీశ్వరుడిని అవ్వాలి, కానీ నా చేతిలో రూపాయి కూడా నిలవడం లేదేంటి అని కుమిలిపోయారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి డబ్బు ఇచ్చేవాళ్ల కఠినమైన మాటల వల్ల పరుగు పోతుందేమోనని నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంట్లో వెలుగుతున్న చిన్న లైటు వైపు చూస్తూ దేవుడా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నానా అని తలడిల్లారు. నా పరుగు బజార్న పడుతుందా? నా తెలివితేటలు వేస్ట్ అయిపోయాయా? నేను ఎవరిని అడగాలి అని కన్నీరు కార్చారు. ఆ రాత్రివేళ మీ కంటి నుండి కారిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ శనిదేవుడే స్వయంగా సాక్షిగా నిలిచాడని గ్రహించండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కార్చిన కన్నీరే ఎప్పుడు మీకు అద్భుతమైన ఐశ్వర్యయోగంగా మారబోతున్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ తెలివితేటలకు తగిన నూతన ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి. 4 వైపుల నుండి మీకు ధనం మీ చేతికి రాబోతుంది. ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, నమ్మండి. ఇక మీ ఆరోగ్య విషయంలో కుంభరాశి వారు మీరు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం ఏంటో ఒక్కసారి నిజాయితీగా చెప్పండి. ఎప్పటి నుంచో మీకు నరాలకు సంబంధించిన బలహీనత, కడుపుకు సంబంధించిన బాధలు, కాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టని భయంకరమైన నిద్రలేమి మిమ్మల్ని పిప్పి చేస్తుంది. కానీ వాటిని ఎవరికి చెప్పుకోకుండా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా అలాగే నొక్కిపెట్టి లాగుతున్నారు. అవునా కాదా? దాని వెనుక ఒక పెద్ద అంతర్గత భయం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్తే వాళ్ళు సమస్య చిన్నదైనా పెద్దది చేస్తారేమో అని భయపడుతున్నారు. అలాగే ఉన్న డబ్బు మొత్తం దీనికి ఖర్చు అయితే నా కుటుంబం ఏమైపోతుందో అని బాధపడుతున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ శరీరం మీకు సహకరిస్తేనే అద్భుతమైన లక్ష్యాలను మీరు సాధించగలరు. ఈ రోజు నుంచే మీ ఆరోగ్యాన్ని, నిద్రను పట్టించుకోకండి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబానికి కొండంత అండ అనే సత్యాన్ని మర్చిపోకండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే నన్ను ఈ ఇంట్లో ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని ఏడుస్తున్నారు. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక వింత మనిషిగా చూస్తున్నారని, మీ ఆలోచనలకు మీకు విలువ ఇవ్వడం లేదని కుమిలిపోతున్నారు. ఒకే ఇంట్లో అందరి మధ్య ఉంటూ కూడా తీవ్రమైన ఒంటరితనంలో రాత్రిళ్ళు తల్లడిల్లిపోయిన రోజులు ఉన్నాయి. ఇక తోడబుట్టిన వారి సంగతి చెప్పనక్కర్లేదు. మీ శక్తికి మించి సాయం చేస్తున్నారు, అన్ని పనులు చేసి పెడుతున్నారు. కానీ అటువైపు నుండి మాత్రం ఎలాంటి సహాయం లేదు. మీ జేబు ఖాళీ చేసుకుని మరీ బంధువులకు అవసరాలకు నిలబడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం వారు చాలా కఠినంగా ఉంటారు. మిమ్మల్ని పరాయి వారిలా చూస్తున్నారు. నమ్మిన వారే ఇలా వెన్నుపోటు పొడిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో స్వయంగా చాలా సార్లు అనుభవించారు. అయినప్పటికీ మీరు వారికి చెడు జరగాలని కోరుకోలేదు. మీ నిస్వార్థ గుణమే మిమ్మల్ని కాపాడే కవచంలా మారింది. ఇన్నాళ్లు మీరు భరించిన ఈ మానసిక గాయాలన్నీ మానబోయే పవిత్రమైన సమయం ఆసన్నమైంది. కుటుంబంలో మీ ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసొచ్చేలా శనిదేవుడే పరిస్థితులను పూర్తిగా మార్చబోతున్నాడు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కుంభరాశి వారు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వంచనలు సామాన్యమైనవి కాదు. మీ ఐడియాలను దొంగతనం చేస్తున్నారు. వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. పనిచేసే చోట సరైన గౌరవం లేదు. ఆ పని మీకు ఇష్టం లేకపోయినా గానీ అలాగే చేస్తున్నారు. అసలు మీరు చేయాలనుకున్న పని ఇది కాదు. కానీ కర్మల వల్ల మీరు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అయితే మీ జాతకంలో శని భగవానుని దివ్య స్థాన చలనం వల్ల మీ పూర్వజన్మల కర్మల భారం కరిగిపోతుంది. ఇకపై మీ శత్రువులతో పోరాడాల్సిన అవసరం లేదు. శనిదేవుడే మీ తరపున వారికి శిక్ష వేస్తాడు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల వ్యూహాలు వారిపైకే తిరగబడే కాలం ఆసన్నమైంది. వారు వేసిన పన్నాగాలలో వారి చిక్కుకొని సమాజంలో వారి గౌరవాన్ని కోల్పోయే స్థితి రాబోతుంది. అయితే మీ అదృష్టం మారి ఐశ్వర్య యోగంలోకి అడుగు పెడుతున్నారని చెప్పడానికి ప్రకృతి మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు మీరు ఎక్కువగా మాట్లాడి అందరి ముందు నవ్వుల పాలయ్యారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం మీలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడరు అంటే వారితో మాట్లాడాలని మీకు అనిపించదు. వారు రెచ్చగొట్టినా గానీ ఇలాంటి చీప్ మనుషులతో నాకేంటి అని మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. అయితే మీ పనిలో కూడా ఎప్పుడూ లేనట్లుగా కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. అవి చూసి మీ యజమానులే మీకు డబ్బు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. లేదా మీకు ప్రమోషన్ కూడా వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ శత్రువులు ఇది చూసి కుమిలిపోతారు. అయితే మిమ్మల్ని ఆ పని నుండి బయటకు పంపించేయాలని, వారికి తెలిసిన మరొకరిని అక్కడ ఉంచాలని చూస్తున్నారు. అయితే వారి కర్మ వారికే కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే కుంభరాశి వారు ఒక ముఖ్యమైన విషయంలో అత్యంత హెచ్చరికతో మరియు జాగ్రత్తగా ఉండాలి.
మీ గతం నుంచి వెళ్లిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు, పాత స్నేహాలు, పాత బంధం మళ్లీ మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా AMPNK అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే పాత మనుషుల విషయంలో తీవ్రమైన జాగ్రత్త వహించండి. ఈ అక్షరాల మనుషులు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం, మీ ముందుకు రావడం, మిమ్మల్ని డబ్బులు అడగడం లేదా ఎదురునైనా పెట్టుబడి పెట్టమనడం, భాగస్వాములుగా ఉందాం అని అనడం, ఇలా ప్రేమతో మాట్లాడతారు. మీ మైండ్ లోకి లేనిపోని కొత్త ఆలోచనలను తీసుకువస్తారు. అయితే మీరు మాత్రం వారికి అత్యంత దూరంగా ఉండండి. మీరు ఎక్కడ ఉంటున్నారో వారికి చెప్పకండి. వారి తీపి మాటలకు లొంగిపోయి మీ ఐడియాలను, ఆర్థిక ప్రణాళికలను వారి ముందు అస్సలు చెప్పవద్దు. మీ పాత ఇన్వెస్ట్మెంట్లు లేదా నిలిచిపోయిన డబ్బు ఆకస్మికంగా మీకు ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఇక్కడి నుండి డబ్బు రాదు అనుకున్న చోటు నుండి మీకు డబ్బు రావడం మొదలవుతుంది. మీ వంశంలో మీకు తెలియని ఆస్తులు ఏమైనా ఉన్నా సరే అవి కూడా మీ ముందుకు వచ్చి మీ సంతకం ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కలలో శని దేవాలయం, పరమేశ్వరుడు లేదా నువ్వుల దీపాలు కనిపిస్తాయి. నేను సాధించగలను, శనిదేవుడు నాతో ఉన్నాడు అనే అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో నిండుతుంది. అయితే అనవసరమైన వాటికి దూరంగా ఉండడం వల్ల మీ టైం చాలా సేవ్ అవుతుంది. ఈ రాబోయే 5 రోజులు కుంభరాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన విషయంగా మారబోతున్నాయి. అయితే మొదటి 2 రోజుల్లో మీ మనసులో ఉన్న గందరగోళం పూర్తిగా తొలగిపోయి మీకు మీ జీవితంపై ఒక స్పష్టత వస్తుంది. 3, 4వ రోజుల్లో ఆర్థికంగా ఆగిపోయిన పనుల్లో ఒక స్పష్టమైన క్లూ లేదా ధనలాభం మీకు కనిపిస్తుంది. 5వ రోజున మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మలుపు తిప్పే ఒక పెద్ద ఆశాకిరణం లేదా శుభవార్త మీకు అందబోతుంది. అయితే రాత్రి వేళల్లో కుంభరాశి వారిని వేధించే విపరీతమైన ఆలోచనలు, నిద్రలేమి నుంచి బయటపడడానికి నేను చెప్పే ఈ పనిని చేయండి. రాత్రి పడుకునే సమయం నా బ్రతుకు ఏంటి, నా భవిష్యత్తు ఏమిటి, ఎలా ఉంటుంది, నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకున్నాను అని భయపడుతుంటే, అనవసరమైన ఆలోచనలు వేధిస్తుంటే వెంటనే లేచి ఒక తెల్ల కాగితం తీసుకొని దానిపైన మిమ్మల్ని అత్యంత భయంకరంగా వేధిస్తున్న 3 పెద్ద సమస్యలను, అలాగే మీలో ఉన్న భయాలను స్పష్టంగా ఆ కాగితం మీద రాసి ఉంచండి. ఆ కాగితాన్ని మీ ఇంటి పూజ గదిలోనో లేదా దేవుడి ముందో పెట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నీకే వదిలేస్తున్నాను దేవా అని అనుకోండి. సమస్యను మెదడులో మోయడం ఆపినప్పుడే దానికి సొల్యూషన్ వెతికే ప్రశాంతత మీ మెదడుకు దొరుకుతుంది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మీ నరాలు, శారీరక ఆరోగ్యం కుదుటపడి కొత్త శక్తి లభిస్తుంది. అతిగా ఆలోచించి మీ ప్రశాంతతను పాడు చేసుకోవడం వల్ల సమస్యలు తీరవు, కేవలం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ సమస్యలను శనిదేవుని పాదాల చెంత ఉంచి మీ ప్రయత్నాలను ప్రణాళికాబద్ధంగా కొనసాగించండి. ఈ చిన్న పద్ధతి మీ సమస్యలను తొలగించి మీరు ఉత్సాహంగా పనిచేసేలా చేస్తుంది. ప్రకృతి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టడమే మీరు చేయాల్సిన అతిపెద్ద పని. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారికి రాబోయే రోజులు ఊహించని విజయాన్ని అందించబోతున్నాయి. మీ దగ్గర ఉన్న అద్భుతమైన ఐడియాలు నూతన కార్యాలుగా మారబోతున్నాయి. పాత నష్టాల నుంచి కోలుకొని నూతనంగా వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తారు. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన వారే మీ వ్యూహాలకు భయపడే పరిస్థితి రాబోతుంది. అయితే ఎవరిని గుడ్డిగా నమ్మి సంతకాలు మాత్రం పెట్టవద్దు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఆఫీసు వాతావరణంలో అద్భుతమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఆస్తి, భూములు లేదా కోర్టు వ్యవహారాలు నలిగిపోతున్న కుంభరాశి వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు లేదా ఆస్తి పంపకాల మ్యాటర్లలో అనుకూలత వస్తుంది. కోర్టు కేసుల్లో ఉన్న వారికి ఊహించని విధంగా చట్టపరమైన ఊరట లేదా విజయం లభించే సూచనలు ఉన్నాయి. మీ హక్కులను కాలరాసిన ప్రత్యర్థులే స్వయంగా రాజీకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. పాత ఆస్తులను అమ్మడం లేదా కొనుగోలు చేయడం ద్వారా ధనప్రాప్తి లభించి అప్పుల నుంచి విముక్తి పొందుతారు. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్నాళ్లు పడ్డ కష్టాలు ముగిసి ఇల్లు నిర్మించే యోగం పడుతుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, సంతకాల విషయంలో అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. న్యాయవాదుల సలహాలను సరిగ్గా పాటించి అడుగులు వేస్తే విజయం మీ సొంతమవుతుంది. పాత ఆస్తుల ద్వారా వచ్చే బకాయిలు మీ చేతికి అంది అప్పులను తీర్చివేసే అవకాశం లభిస్తుంది. మీకు రావాల్సిన న్యాయమైన వాటాను ఏ శక్తి ఆపలేదని సత్యాన్ని విశ్వసిస్తూ ముందడుగు వేయండి. మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆస్తిపరులుగా మార్చడానికి కాలం సిద్ధమైంది. ఈ ఆస్తి యోగం మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుందని గ్రహించండి. కుంభరాశి వారి ఆత్మగౌరవం మరియు సామాజిక ప్రతిష్ట ఈ రోజుల్లో ఊహించని విధంగా పెరుగుతాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని చులకనగా చూసిన నలుగురి ముందు మీ తల సగర్వంగా నిలబడేలా కాలం మారబోతుంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతిష్టాత్మక
ప్రతిభాత్మక వ్యక్తులతో, మేధావులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ భవిష్యత్ ఎదుగుదలకు, ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాట తీరు, విచక్షణలో ఒక వింతైన గంభీరత మరియు రాజసం కనిపిస్తాయి. మీరు చెప్పే ప్రణాళికలకు, ఆలోచనలకు సమాజంలో అత్యంత విలువ, గౌరవం లభించడం జరుగుతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులే ఇప్పుడు మీ సాయం కోసం మీతో సంబంధాలు కలుపుకుంటారు. అయితే అహంకారం తలకు ఎక్కనీయకుండా వినయంతో వ్యవహరించడం వల్ల మీ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది. నలుగురికి సహాయం చేసే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడని గ్రహించి ముందడుగు వేయండి. అవమానాలు ఎదురైన చోటే మీకు అద్భుతమైన సన్మానాలు లభించే దివ్యమైన ఘట్టం ఆరంభమైంది. ధైర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. కుంభరాశికి చెందిన విద్యార్థులకు రాబోయే కాలం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, లాజికల్ థింకింగ్ అద్భుతంగా పెరుగుతాయి. ఇన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టలేక ఇబ్బంది పడిన విద్యార్థులు ఇప్పుడు అద్భుతమైన ప్రతిభను చూపిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు, శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే చెడు స్నేహాల వైపు వెళ్లకుండా ఉంటే మంచి స్థాయిలో ఉంటారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆ భగవంతుడు అందించి మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాడు. మీ విద్య మీ భవిష్యత్తుకు ఆయుధం అనే సత్యాన్ని గ్రహించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. కుటుంబంలో శాంతి మరియు సుఖ సంతోషాలు నెలకొనడానికి కుంభరాశి వారు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. బయట వ్యక్తులపై ఉన్న శ్రద్ధను తగ్గించి సొంత ఇంట్లో వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి. భాగస్వామితో ప్రశాంతంగా సమయం గడిపితే దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగి మధురమైన రోజులు వస్తాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇంట్లోని ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంతత వస్తుంది. పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి ఇల్లంతా సంతోషాలతో కోలాహలంగా మారుతుంది. జీవిత భాగస్వామిని గౌరవించి వారి సలహాలు తీసుకోవడం వల్ల గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహం సదా ఉంటుంది. సొంత కుటుంబ బంధాల విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు ఒక స్వర్గంలా మారుతుందని గ్రహించండి. కుంభరాశి వారు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాశ్యాధిపతి శని భగవానుని దోషాలు తొలగి అభయ కటాక్షం కలగడానికి కొన్ని నియమాలు భక్తితో పాటించండి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తరువాత 108 సార్లు శని మంత్రాన్ని జపించండి. అలాగే ఆపదల నుంచి రక్షణ పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం రోజున శివాలయంలో లేదా శనిదేవుని సన్నిధిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నల్ల నువ్వులు శివునికి సమర్పించడం వల్ల జాతకంలోని శని దోషాలన్నీ భస్మమై ఐశ్వర్యం లభిస్తుంది. శనివారం రోజున నల్లటి జంతువులకు, పక్షులకు ఆహారాన్ని అందించండి. పేదలకు అన్నదానం చేయండి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తే శనిదేవుడు మీకు అభయహస్తం ఇచ్చి మహర్దశను కలిగిస్తాడు. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం లేదా వినడం వల్ల సమస్త దుష్ట శక్తులు తొలగిపోతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. ఆ శనిదేవుడు మీ కుటుంబాన్ని సదా రక్షిస్తాడు. మీకు లభించిన సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్న వారికి ఇవ్వడం మీ విధిగా మార్చుకోండి. మీరు చేసే దానగుణమే మీ సంతానానికి రక్షణ కవచంలా మారి వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అహంకారం లేకుండా పొందిన సంపదను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే ఐశ్వర్యం శాశ్వతంగా నిలబడుతుంది. శనిదేవుడు న్యాయప్రియుడు. మీరు ధర్మంగా ఉంటే ఆయన మిమ్మల్ని ఉన్నత శిఖరాలపై కూర్చోబెడతాడు. ధర్మమే జయిస్తుంది అనే నినాదంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మంచి కర్మలు చేయడం వల్ల అన్ని మంచి జరుగుతాయి. కుంభరాశి వారు ఆ పరమశివుని మరియు శని భగవానుని దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు పడ్డ ప్రతి కష్టాన్ని, అనుభవించిన ప్రతి అవమానాన్ని ఆ శనిదేవుడు తన లెక్కల్లోకి తీసుకున్నాడు. న్యాయం ఆలస్యమైనా సరే ధర్మాన్ని నమ్మిన భక్తులకు శనిదేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడనే సత్యం నిరూపితమవుతుంది. ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పు రాబోయే రోజుల్లో ఒక మహా సామ్రాజ్యంగా మారబోతుంది. భయాలను, ఆందోళనలను మీ మనసు నుంచి తరిమేసి అచంచలమైన విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై చూపు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. శుభం.